నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చి రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. గుడ్ల మసాలాకు కావాల్సిన ఐటమ్స్ వచ్చి ఫస్ట్ గుడ్లు ఉడకబెట్టుకోవాలి, ఆనియన్ని కట్ చేసి పెట్టుకోవాలి, కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పెట్టుకోవాలి, పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకోవాలి. ఈ మసాలా ఏంటంటే నేను నువ్వులు, పల్లీలు, జీలకర్ర, ధనియాలు అన్నీ ఒక 2 టమాటాలు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నా. ఇది ఏంటంటే ఇది కూడా పేస్ట్ చేసుకోవాలి మనం, ఎందుకంటే ఇది రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. గుడ్ల మసాలా పోసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి, వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకొని గుడ్లు కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి, తీసేసుకోవాలి. అట్లనే మళ్ళీ మనకు కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. వేడైనాక భోజ్వారాకు, తోక మిరియాలు, మనం ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ చేసుకోమన్నాం కదా, ఆనియన్ పేస్ట్ వేసేసాలి. తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, కర్రీకి సరిపడే కారం వేసేసుకోవాలి, అల్లం పొడి, సరిపడే సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఉడికినాక మనం ఆల్రెడీ నేను పేస్ట్ చెప్పాను కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి, పోసేసుకోవాలి. కర్రీ ఉడికిన తర్వాత మొత్తం మసాలా దగ్గరికి వస్తుంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఎంచి పెట్టుకున్న గుడ్లని ఇందులోకి వేసేసాలి. టైంలో మనం గరం మసాలా వేసేసుకోవాలి. ఇదే టైంలో బటర్ వేసుకోవాలి, అది ఆప్షనల్, మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నా, ఎందుకంటే రెస్టారెంట్ స్టైల్ అంటే ఆ ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. మన ఎగ్ మసాలా కర్రీ రెడీ. ఇది బగారా రైస్కి కానీ ప్లెయిన్ రైస్కి కానీ చాలా బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాగే పునీత్ కలెక్షన్ కూడా